హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పవని శ్రీకాంత్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఈరోజు ప్రథమాష్టమి ఇది ఎక్కడ జరుపుకుంటారు అని అనుకుంటున్నారా? ఈ ఫెస్టివల్ ఒరిస్సాలో ఫేమస్ అండి. ఈ ఫెస్టివల్ని ఇంట్లో ఫస్ట్ పుట్టిన బిడ్డకి చేస్తారండి. ఫస్ట్ పుట్టిన బిడ్డ అంటే వేరే వాళ్ళకి చేయరా అని మీకు డౌట్ రావచ్చు. ముందు ఓల్డెన్ డేస్లో పిల్లలు పుట్టినా సరే ఎక్కువ రోజులు బ్రతికేవారు కాదంట. ఏదో ఒక రీజన్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయేవారంట. అందుకోసం అని చెప్పి షష్ఠి మాతకి పూజ చేస్తారంట. అలా పూజ చేసినప్పటి నుంచి పిల్లలు కొంచెం హెల్తీగా, చాలా హ్యాపీగా ఉండడం స్టార్ట్ అయిందంట. మెయిన్గా ఈ ఫెస్టివల్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ పుట్టిన బిడ్డకి వాళ్ళ మేనమామ ఇంటి నుంచి బట్టలు వస్తాయండి. అలానే ఆ రోజు ఏవైతే ఫుడ్ కానీ ప్రసాదం కానీ ఏదైతే తింటారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి మనీ వాళ్ళ ఇంటి నుంచే వస్తాయండి. ఇంకొకటి, ఆ రోజు మొత్తం కూడా కొత్త బట్టలే వేసుకోవాలంట. అలా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయుష్ పెరగాలని, అలానే ఆరోగ్యం అంతా బాగుండాలని ఇస్తారంట. ఒక ఆశీర్వాదం లాగా. ఈ ఫెస్టివల్ అయితే సూర్యోదయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పసుపుని ఎక్కువగా యూజ్ చేస్తారు. అది యాంటీబయాటిక్ లాగా యూజ్ అయ్యి అంతా మంచిగా చూస్తుందని నమ్మకం. పసుపు ఆకులతో ఒక పీట రెడీ చేసి ఆ పీట పైన కూర్చోపెట్టి ఇంటిలో పెద్ద సంతానం ఎవరైతే ఉంటారో వారికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి దీవిస్తారు. అలానే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే అలా చేసి తినిపిస్తారు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఏదైతే మేనమామ ఇంటి నుంచి వచ్చింటాయో బట్టలు, అవి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి దాని తర్వాతనే పిల్లలు వేసుకుంటారు. ఇప్పుడు మొదటి సంతానం అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యే వరకు ఆ అమ్మాయికి కొత్త బట్టలు మొత్తం మేనమామ ఇంటి నుంచి వస్తాయి. వన్స్ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతే దాని తర్వాత ఈ సారా, ఈ కొత్త బట్టలు అన్నీ నాన్న దగ్గర నుంచి వస్తాయి. ఈ ఫెస్టివల్ ఒరిస్సాలో చాలా ఫేమస్ అంట. ఇంకొకటి, ఈ ఫెస్టివల్ రోజు పసుపు ఆకు ఉంటుంది కదండి, ఆ ఆకుని తింటారంట. అలా తినడం వల్ల ఆకు యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుందని నమ్ముతారు. ఇక్కడైతే అన్నీ అవైలబుల్ అయితే లేవు. ఏవైతే అవైలబుల్ ఉన్నాయో దాంతో పూజ చేసుకున్నారు ఈ అక్క వాళ్ళు. విలేజెస్లో అయితే ఏముందండి, ఏదైనా దొరుకుతుంది. ఇక్కడైతే అన్నీ దొరకవు కదా. కాబట్టి ఏవైతే దొరుకుతున్నాయో దాన్ని బట్టి ఫెస్టివల్ చేసుకున్నారు. నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ఒక లైక్ కొట్టి వెళ్ళొచ్చు కదండి.